We want justice. 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 చంద్రబాబు గారికి సగౌరవంగా రాజంపేట మేధావి వర్గమైన ఫారెస్ట్ స్టేషన్ విద్యార్థుల సంఘాల తరఫున అప్పీల్ చేస్తున్నాం. సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంపీల పునర్విభజన జరిగితే అందులో రాజంపేట ఆవశ్యకతను గుర్తుపెట్టుకుని రాజంపేటని ఎంపీ సెగ్మెంట్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసము రాజంపేటలో అన్ని వనరులు వసతులు ఉన్నాయని, భౌగోళికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో, పరిపాలన సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఒక ఐఏఎస్ డెసిగ్నేట్ చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ ను కూడా 1952లో స్థాపించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే జిల్లాల పునర్విభజన జరిగేటప్పుడు ఎంపీ హెడ్ క్వార్టర్స్ ప్రాతిపదికగా జిల్లాలని పునర్విభజన చేయాలని ఒక అజెండా తీసుకోవడం జరిగింది. మరి దానిని బైపాస్ చేస్తూ ఆ రాజంపేట హెడ్ క్వార్టర్స్ గా ఉన్నా కూడా ఎక్కడ లేని విచిత్రంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నజరానగా రాయచోట ఎటువంటి సదుపాయాలు లేని, అర్హత లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా దారుణం, చాలా హాస్యాస్పదం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు.